హలో గైస్, చాలా రోజుల నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే నేను చేయలేదు. సో ఏ టూల్స్ మీద లాంగ్ వీడియోస్ కూడా నేను పెడతానని చెప్పాను. పని ఉండడం వల్ల నేను కొద్దిగా లాంగ్ వీడియోస్ అయితే చేయలేదు. సో నేను నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే ఫైర్ బేస్ స్టూడియో పైన అయితే నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. నేను చూస్ చేసిన పర్సనల్గా నాకు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే దాంట్లో అయితే చాలా అంటే యూస్ఫుల్ అయింది. Building a portfolio is crucial for us BTech students, and Firebase makes it incredibly straightforward. సో ఈ టూల్ అయితే చాలా అంటే యూస్ఫుల్ అయింది నాకు. సో అందుకని చెప్పేసి ఈ ఫైర్ బేస్ స్టూడియో గురించి అయితే నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫైర్ బేస్ స్టూడియో అని చెప్పి గూగుల్ అయితే లాంచ్ అయితే చేసింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే సో ఇప్పుడు బిగినర్ అంటే ఇనీషియల్గా ఇంజనీరింగ్ కానీ ఎనీ ఫీల్డ్ కానీ వచ్చి మీతో కోడ్ నాలెడ్జ్ లేకుండా మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, నాకు ప్రొఫైల్ని అందరికైతే నేను చూపివ్వాలి అని చెప్పేసి అనుకుంటారు. సో అటువంటి వాటికి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి ఫైర్ బేస్ స్టూడియో అని చెప్పి దాని గురించి నేను చెప్తాను క్లియర్గా. ఏం లేదు, జస్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్, జస్ట్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ ప్రాంప్ట్. ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చినట్టు నీ పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ అయితే చేసేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత కూడా దాంట్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే పర్టికులర్ అని చెప్పేసి ఏమైనా చేంజెస్ ఉన్నాయి దాంట్లో చేసేసుకోవచ్చు. సో దీని కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నా పోర్ట్ఫోలియో నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను అని చెప్పేసి దాని గురించి అయితే లాంగ్ వీడియో అయితే నేను చేసి అయితే పెడతాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు లాంగ్ వీడియో కావాలి అని అంటే కామెంట్లో అయితే చెప్పండి. ఆ పోర్ట్ఫోలియో నేను ఒక ఛార్జింగ్లో కొట్టేసి దాన్ని కొట్టి దీంట్లో కొడితే వచ్చేసింది అనుకోకండి. సో ఈ పోర్ట్ఫోలియో బాగా ఎఫెక్టివ్గా ఎలా చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కటి జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చేసి అయితే చేసేసుకోవచ్చు మీరు. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఫ్రెషర్స్, మ్యాక్సిమం ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో జూనియర్స్ కానీ లేదా మీ జూనియర్స్ కానీ సూపర్ జూనియర్స్ కానీ వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళైతే షేర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో ఎలా బిల్డ్ చేసుకుంటారో నేను ఫైర్ బేస్ స్టూడియో యూస్ చేసాను చెప్పేసి అయితే నేనైతే చూస్తాను. సో ఎవరికి సపోర్ట్ అయితే ఇస్తున్నాను. సో సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సో న్యూగా కొత్తగా వీడియోస్ అయితే చూస్తున్నైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయాలండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ప్రతి ఒక్క క్రియేటివ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే ఇంకేసి అర్థం కాకపోతే కూడా దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. దాని గురించి కూడా ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవాలని నేను చేసుకుంటాను. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఆ రివ్యూస్ వల్ల, ఈ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదా అని చెప్పేసి అయితే నాకైతే తెలుస్తుంది. సో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి.